ఈడని గుప్పుడు ఫోన్ చేస్తాడు. చెప్పరా మామ ఎక్కడున్నారా? ఇంకెక్కడ ఉంటారా? చెట్టు కింద. ఏ చెట్టు కింద? అరే చింత చెట్టురా మా ఇంటనక. అరే పెళ్లి లేదు పెట్టాకులే, మొత్తం చింత చెట్టునే పెళ్లి చేసుకుంటున్నావు గా నువ్వు. ఏం చేయాలరా? చెప్పరా ఏ సంగతి? అదే 31st వస్తుంది కదా, దావత్ ప్లాన్ చేద్దామని. సరే రా చేద్దాం. ఏడున్నారు? వస్తున్నామాట, ఉండు. ఓకే వచ్చేయండి. ఈ బాడకాకు మళ్ళీ ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. మీ సోపతులు పాడబడి ఏం సోపతులో ఏం కథ 5 నిమిషాలు ఇంటికాడ ఉంచారు. మీ సోపతులు ఏమైనా మా అన్నయ్య, మీ సోపతులు ఏం సోపతులో ఏం కథ. అయ్యో బిడ్డ అంత మంచేనా? ఇప్పుడే మావంతోడు మీ గురించి మాట్లాడినా. అవునా? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? ఇంకెక్కడాడు? చెట్టు కింద. చెట్టు కింద. ఈ చిప్ప మొక్క పోనికి ఎప్పటి చిప్పలు కానీ కూడా అవుతుంది. ఏదో రోజు ఆగు పనికి ఆ చిప్పల్ని ఎలకల మంది కలిపి చంపుతా. అరే డిసెంబర్ 31st వస్తుంది. చిల్లు చిల్లు కావాలి. అరే ప్లాన్ చేసిరా మరి? ఏం చేసేది మామ, ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే ధూమ్ ధామ్ చేయాలి. సరేరా ఓకే చేద్దాం. అరే చేద్దాం అన్నాడు కాదు, పోయినసారి కన్నా ఎక్కువ ఉండాలి పార్టీ. మనిషి 2000 అయితేనే మరి నీకు ఓకే కదా? సరేరా ఓకే. నేనైనా 100 పైసలు పడ్డాయిరా, అమ్మాయి చెప్పింది. తాగు సాయంత్రం ఇంకా 1000 ఎక్కువ ఇస్తే ఎక్కువ గుంజుకరా. ఓకేరా బాయ్, వెళ్దాం. సాయంత్రం ఫోన్ చేయి. ఓకేరా. ఓకే బాయ్. ఏంటి బిడ్డ చెప్పండి పోతాను. చిన్న పని ఉన్నదమ్మా. అమ్మా అమ్మా ఏంద్రా? అమ్మా అమ్మా ఏంది? డిసెంబర్ 31st అమ్మా, ఒక 2000 కావాలి. ఏదో కలర్లు తెస్తావా? కలర్లు కాదు, దోస్తులతో దావత్ చేసుకుంటారు అమ్మా. రోజు చేసుకుంటలేవా దోస్తుల చోట దావతులు? ఇవాళ వేరే ఉంటుంది అమ్మా 31st కు. ఇవాళ ఏంటిది మళ్ళీ వేరే? ఏం లేదు, మా దోస్తులు బాగా బలంతా పెడతారు. ఒక్క 2000. నిన్న 100 పైసలు పడ్డాయన్నావు కదా. 100 పైసలు కడితే అత్తే కట్టిలో కట్టద్దా? 31st అమ్మా, ఒక్క 2000 అప్ప. రోజు చేసుకునే దావత్ కదారా. ఈ 31st ఏంది? ఇప్పుడు ఆ పిల్లలు వచ్చిందా బాడకావులు అందుకేనా మళ్ళీ ఖర్చు వేగెచ్చిపోయిందా? అమ్మా ఒక్క 2000 అమ్మా. 2000 లేవు, 2 పైసలు లేవు. కావనటి బియ్యం నుంచి జరుగుతుంది. నాకేమద్దు, నేను ఇట్లానే పెట్టుకుంటా. నాకేమద్దు, నువ్వు ఇట్లానే ఇంతగా వెళ్ళిపోతా. మళ్ళా తిండి కాళ్ళు ఎరగొడతా. పోతాను. ఇక అవలగాళ్ళేమో మనిషికి 2000 అనబట్టే, మా అవేమో పైసలు అడిగితే ₹1 అనబట్టే. ఎవరిని అడగాలి పైసలు? ఊళ్ళకైతే పోయేస్తా, ఎవడన్నా దొరకకపోడా చూద్దాం. హలో, ఎక్కడన్నారా? ఇక పొలం కాడరా. పొలం కాడ ఏం చేస్తున్నావు? ఇక నాలుగు నీళ్ళు వెళ్దామని వచ్చిందా. అవునా? సరే కానీ అయినాయారా పైసలు? ఆగరా అదరా అయితే పైసలు సాయంత్రం దాకా టైం ఉంది కానీ ఇంకా బాగానే ఉంది. అరే తొందరగా కొడితే మనం చేసుకోవాలి కదరా. అరే ఒక్క నిమిషం ఆగరా, మళ్ళీ చెప్తాను. ఓకే మరి తొందరగా. గొర్రెల మంద కావాలి కూడా ఎవరు లేరు. వీళ్ళు మందు పట్టుకొస్తే నేను మటన్ వేసుకొని పోతా. ఒక దాన్ని కమ్ము తాగాను. యాందిరయ్యా యాం చేస్తున్నా? No, 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 no. అయిపోయి సెట్టు. అరే
చెప్పరా ఎడా ఒళ్ళు ఉన్నారా? అరే మంచి గుర్రపోతులు కొన్నారా? అవునా? 10,000 అయినారా? అరే సూపర్ రా మామ, నువ్వు కేక. అరే మందు మీది, మటన్ నాదిరా. ఏ సూపర్ రా. ఇక 2 కాటలు పట్టుకొస్తానా బీర్లు పో. సరేరా, ఓకే, తొందరగా వచ్చారు అడికి. సరే అతను ఓకేరా, ఓకేరా. అరే ఆపురా అని అప్పటి నుండి అంటాను రా. ఏమైంది? అరే సంపత్ గారు ఫోన్ చేసిండ్రా. రే వాడు 10 కిలోల మేకపోతను తీసుకున్నాడట్రా వాడు. 10 కిలోల మేకపోతా? 10 కిలోల మేకపోతే తీసుకునే వరకు అది కాటన్ బీర్లు ఏం సరిపోతాయి రా? 2 కాటన్ కావాలి మనకు. అందుకొరకే హుజరాబాద్ పోదాం. హుజరాబాద్ లో అయితే చిల్లు కూలు ఉంటాయి బీర్లు. 2 కాటలను పట్టుకొచ్చుకుందాం. చలో నడు మరి. ఇంకో ఈడే కూలు ఉంటాయి రా. అటే పోదాంపా. పోదాంపా. ఓకే దింపు, బండి దింపు. ఇలా ఫుల్ దావతే. ఎవరు నువ్వెవరు? నువ్వేవాళ్ళు ఇంతకు చెప్పు. గొర్రెగాస్తానన్నా. నేనేం బర్రాగా వేసేదానికి వచ్చిన్నా. గొర్రెలు మీ అన్న? మాయే. ఒక్క నిమిషం ఆగు, మా అన్నలకు ఫోన్ చేసి చెప్తా. నువ్వు ఇక్కడనే ఉండు. ఏం లేదన్న, నేను గొర్రెతో ఆడుకుంటాను అట్టుగానే. ఆడుకుని లేదు, ఏం లేదు. చెప్పండి, మా అన్నలను ఇంటికి తీసుకొస్తా. ఫోన్ చేస్తే మా అన్నలు వస్తారు. ఆగు. లేదన్న, నాకు తెలియదు. లేదు నాకేం తెలియదు. నువ్వు ఫోన్ మాట్లాడేది విన్నా. ఒక్క నిమిషం ఆగు బిడ్డ, నేను ఫోన్ చేస్తాను మా అన్నలకు. అన్న గొర్రెలు ఎత్తుకపోయేదానికి వచ్చిండే, మీరు రారే. ఇక్కడ సెటిల్ వచ్చేసిన. అన్నా నీ దండం పెడతా అన్నా, నేను ఆడుకుంటానన్నా గొర్రెలతోటి. ఫోన్ లో మాట్లాడేది నేను దొంగతనానికి రాలేదన్నా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? చేసి మళ్ళీ పరికాశం చేస్తాను నువ్వు? పరిగాసం లేదు, ఏం లేదన్నా. నేను ఆడుకుంటానన్నా గొర్రెతోటి. తెలియదన్నా, ఉత్తగానే వచ్చి దొరకబట్టింది నన్ను. ఇంకా చెట్ల ఆడుకున్నా వచ్చావా నువ్వు? ఎక్కడ నీకు చేయలేదు? నేను కళ్ళు కానీ వచ్చినన్నా. కళ్ళు అయిపోయినావు. గొర్రెకాడికి ఎందుకు వచ్చినావు? వీడు ఫోన్ లో మాట్లాడేది నేను విన్నా అన్న. లేదన్నా, గ్యాంగ్ అంతా ఎత్తుకపోయి రాత్రి అంటాడు, 10 కిలోల మటన్ అంటాడు అన్న. వీడే అన్న. ఇంకిద్దరు ఉన్నారు. నేను కాదు, ఇంకిద్దరు. రాజును దశరథం ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఫోన్ చేయి, వాళ్ళ ఫోన్ చేసి రమ్మని. ఇక్కడ నువ్వే చెయ్యి. ఫోన్ నెంబర్ చెప్పు. 9949691593. అరే రాజు. హలో మామా, బీర్లు తీసుకున్నావు రా? చెప్పరా, బీర్లు తీసుకున్నాం. వస్తాను. అరే తాళాల్లో మటన్ కొట్టిస్తాను, రారా ఒకసారి ఇడికి. తాళాల మటన్ కొట్టిద్దాం. అప్పుడే గొర్రెను కడి చేసినావా రా? కడి చేసినవరా? వస్తాను రా. 2 నిమిషాలు ఉంటావు. మీరు ఇద్దరు రారా, తొందరగా రారి. వాడిని నేను వస్తాను రా. ఒకటే బండి మీద ఉన్నావు. లేస్తలేదురా కూర. తొందర వస్తాను. ఓకేరా. అరే కళ్ళు అవుతాను వారా. ఆపురా, ఇక రారా. అయిపోయింది ఇక. కళ్ళు కాదురా, సంపత్ గానికి మటన్ 10 కిలో మటన్ లెత్తులు ఆడ. తొందర పోదాం దారా. నాడు ఇక పోదాంపా. మళ్ళీ వస్తానే బాపు. కలుద్దామే. ఈ కాలం పోరగాళ్ళు ఎర్రమందుకు అలవాటు పడి తెల్లగాళ్ళకి ఎవరు కాదలేదు. మంచి ఆరోగ్యానికి మంచిది. కిడ్నీలలో నొప్పి లేకుండా, కిడ్నీలలో సాపు ఉండేటట్టు అన్నిటికీ పనిచేస్తుంది ఈ తెల్లగాళ్ళు. అన్ని ఇంగ్లీష్ మందులకు అలవాటు పడి వేస్ట్గా అయిపోతాను. బతికిలే మన పాడైపోతున్నాయి. వీడేమో చేసిండ్రా. నీ బలుగుతుంది, నా బలుగుతుంది, పోతుంది. ఆడెవడో నీకు తెలియదు, నాకు తెలియదు. మనకు సంబంధం లేదని మీరంతా ఒకటే బ్యాచారా? ఏంటన్నా ఏం జరిగింది? ఏంటి కొత్తగా అడుగుతాను. వాడు ఫోన్ చేస్తే వచ్చింది, మళ్ళీ గిట్ట మాట్లాడుతాను. ఏందిరా ఏం జరిగింది? ఫోన్ చేసి వచ్చినావు. మాకేం జరిగిందో తెలుసు. మాకేం తెలియదు అన్న. అరే ఫస్ట్ అని నీ దోస్తులంటే ఏమిందిరా? నీ దోస్తులంటే ఏమిందిరా? నా దోస్తు వాళ్ళు. అరే ఏం జరిగింది అన్న? వాడు మాక నెత్తుకపోవడానికి వచ్చిండు. మీరు మీ బ్యాచ్ అంతా ఒకటే. అన్న మేకను ఎత్తుకపోవడానికి మా బ్యాచ్ అంతా ఒకటి. వానికి మాకు సంబంధం లేదు. మేక ఇప్పుడు మాట పడతారేంద్ర మీరు? నీకు సంబంధం ఉండదు రా ఇలా. అరే మీరంటే మటన్ కావాలని డిన్నర్ చేసుకుందాం.
ఈదులల్లా కళ్ళు తాగుతాను గొర్రె కూర కోసినాం పట్టుకపోదామని వచ్చి మళ్ళీ సంబంధం లేదంటాను అన్న ఒక అన్న డిసెంబర్ 31 పార్టీ ఏంది గొర్రె కూర ఏంది అసలు నీ జీవితంలో డిసెంబర్ 31 వాళ్ళు అట్లా ఉంటాడు నువ్వు ఇట్లా ఉంటావు వాళ్ళు అబద్ధపడతారు అన్న మీరు ఎప్పుడు అన్న మేము 31 చేసుకోమన్నా ముందు కూడా చేసుకోం మేము ఎప్పుడైనా ఉగాది పండుగ చేసుకుంటాం డిసెంబర్ 31 కొత్త సంవత్సరం అంతే మాకు డిసెంబర్ 31 జనవరి 1 ఏం తెలియదు. అరే టైం వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు వచ్చిండ్రు రా? అన్న ఏదో ఫోన్ చేసిండే నచ్చినాం అసలు ఈ దొంగతనాన్ని మాకేం సంబంధం అన్నా ఏ అవులే ఏందిరా నువ్వు మీరు గ్యాంగ్ ఏందిరా అన్న ఒకటే ఇగో అన్న పరివేశం ఏందిరా? అన్న వాడిని కొట్టుకుంటారా చంపుకుంటారా సంబంధం లేదు అరే, అసలు ఈ దొంగ మిమ్మల్ని కూడా కొడతాం మిమ్మల్ని మీరు ఒకటే మీరు అదొకటే మాట మారుతాను ఇప్పుడు నన్ను ఒకటే పిస్తాను అన్న మాట అన్న ఇగో మేము అసలు డిసెంబర్ 31 చేసుకోము ఎందుకు ఫోన్ చేసిండు అని వచ్చిన కానీ గొర్రెల దొంగతనం మాకు ఎందుకన్నా మాకు వేరే కొట్టుకుంటారా చంపుకుంటారా ఎవరి పేరు చెప్తారా అన్న ఏదో ఫోన్ చేసిండు అని వచ్చిన మాకే తెలుసు జర్రంతలా తప్పించుకున్నాం రా భయ్ లేకపోతే మన ఇప్పుడు నీ ఇప్పుడు నా ఇప్పుడు సాప్ సాప్ అయ్యి వాని వాడే దెబ్బలని మనకు వాడరా నాయన అబ్బో అయిన వాడు గొర్రెను మటను అని అంటే గి దొంగతనం చేసుడు ఏంద్రా నాయన అలా అమ్మని 2000 అడిగితే ఆమె పైసలు ఇస్తే తెచ్చిండు అనుకున్నా నేను అయినా ఈ డిసెంబర్ 31 అమ్మో ఇక జీవితంలో డిసెంబర్ 31 చేసుకోవద్దు అయినా పెద్దలు అన్నారు రా డిసెంబర్ 31 కాదు మన ఉగాది పండుగ ముద్ద అన్నారు మన ఉగాది పండుగని మనం చేసుకున్నాం అబ్బో కొత్త సంవత్సరం ఉగాది పండుగ వద్దురా డిసెంబర్ 31 ఈ తాగుళ్ళద్దు ఇది ఈ కథలద్దు ఆయన జోలు కూడా అసలు అద్దురా ఉగాది పండుగ రే ఇక ఈ కాంచెలు మన కొత్త సంవత్సరం డిసెంబర్ 31 అద్దురా ఇక ఉగాది పండుగనే చేసుకుందాం మనం ఉగాది పండుగ తోటే మన కొత్త సంవత్సరం ఓకే పోదాం బాయ్